ఈ రోజు వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా చాలా మంది కాకినాడకి సంబంధించిన నాయకులందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు ఆయన జయంతి వేడుకల్ని. సార్ దాంట్లో ముఖ్యంగా దుగ్గన బాబ్జీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు రంగా గారి యొక్క గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన ఆ సామాజిక వర్గం నుంచి అయితే బలంగా వచ్చి నిలబడ్డారు. డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. దాన్ని బట్టి ఆయన అడిగి అసలు దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది రంగా గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో మనకు ఒక లీడర్గా కనిపిస్తున్నారు, ఎలా ఉంది సార్? ఈరోజు ముఖ్యంగా రంగా గారు జన్మించి 77వ సంవత్సరం అయింది. అలాగే అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజునే అదే రోజు రంగా గారు పుట్టడం జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు గారు అంటే తెలియదే ఉంది, అందరికీ తెలుసున్న విషయమే. అలాగే రంగా గారు కూడా ఆ క్వాలిటీతో సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉద్యమం పోరాడి ఉద్యమంలో చనిపోవడం జరిగింది. ఈరోజు కూడా రంగా గారు మా అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే రంగా గారే. అలాగే మొన్న 2024లో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎలక్షన్ చేసుకుంటూ ఇవాళ కొండబాబు గారిని నెగ్గించుకోవడం జరిగింది ఏకగ్రం మెజార్టీ తోటి. ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా మెజార్టీలు వచ్చాయంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు. అలాగే చంద్రబాబు నాయుడు సీఎం అవటం అందరికీ కూడా చాలా గొప్ప విషయం. అదే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక సగం ఒక పార్ట్గా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా గుండెల్లోనే ఉండి ఆయన గుండెల్లో మేము ఉంటామని, మా గుండెలో మేము ఉంచుకుంటామని చెప్పేసి, అలాగే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం వరకు కూడా మేము అందరూ కూడా నడుపుతామని, ఈరోజు రంగా గారు జన్మదినోత్సవానికి మేము వచ్చి ఈ ప్రోగ్రాన్ని పాల్గొన్నందుకు మేము చాలా గొప్ప ఆనందంగా వ్యక్తం చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆశీస్సులందరూ కూడా అన్ని కూడా ఆయనకు ఉండాలని, మా ఆశ కూడా పోసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా గొప్ప వ్యక్తి అవ్వాలని చెప్పి కోరుకుంటూ. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే రంగా గారినే సీఎంగా చూద్దామని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి చాలా మంది సీఎంగా చూడబోతున్నాం అనుకుంటున్నారు. కళ నెరవేరుద్దంటారా ఈ సామాజిక వర్గం? అంటే ఏదైనా కూడా ఇవాళ సగం భాగం అని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకన్నాం అంటే, ఆ సగం భాగం అనేది చంద్రబాబు నాయుడు కూడా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా కాపాడతారని చెప్పేసి మాకు ఫుల్ నమ్మకం అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని టర్లను కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నంత కాలం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం వరకు మేము ఎలక్షన్ చేస్తామని చెప్పుకోరు. అంటే ముఖ్యంగా ఈసారి రంగా గారి జయంతి జనసేన పార్టీ గెలిచిన తర్వాత కొంత కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఏంటంటారు, స్పెషల్ ఏంటంటారు దానికి? కొత్త ఉత్సవం అంటే పూర్వం బ్రిటిష్ పరిపాలన అనేది పోయిన తర్వాత అందరూ కూడా బ్రిటిష్ పరిపాలన పోయిన తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నారా బాబుని చాలా ఆనందంగా బతికారు ప్రజలు. అలాగే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణమైన పరిపాలన చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రెండో బ్రిటిష్ పరిపాలన కూడా పోవాలని చెప్పేసి ప్రజలందరూ నాయకులు అయిపోయి, కార్యకర్తలకి నాయకులకి సంబంధం లేకుండా ప్రజలే నాయకులు అయిపోయి ఇలా ఎలక్షన్ చేశారంటే ప్రజలను ఒకటి నాయకులు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏదన్నా సరే వాళ్ళకి బాధ అనేది మనసులో ఉంటే ఆ బాధ పైకి చెప్పకుండా ఇదే ఎలక్షన్ చేసి చూపించారని చెప్పేసి ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.